కుప్పంలో ఇరు పార్టీల కుమ్మరింత 300 కోట్లు. ఎన్నికల ఖర్చుపై ఈసీ నిబంధనలు గాలిలో కలిసిపోయాయి. ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు 100 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. కుప్పంలో రెండు ప్రధాన పార్టీలు కలిపి చెరో 150 కోట్లకు చొప్పున మొత్తం 300 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. బహుశా ఇంత మొత్తంలో గతంలో ఎన్నడూ ఖర్చు పెట్టిన దాఖలాలు లేవనే మాట వినిపిస్తుంది. ఇప్పటికే ఒక పార్టీ ఓటుగా 4000 చొప్పున పంపిణీ మొదలు పెట్టింది. డిమాండ్ ను బట్టి ఓటుకు 5000 కూడా ఇచ్చే పరిస్థితి కొన్ని చోట్ల ఉంది. ఇలా అధికార ప్రతిపక్ష పార్టీలు పోటీపడి మరి ఓట్ల కొనుగోలులు వేటలో పడ్డాయి. గతంలో టీడీపీ ఓటర్లకు మొక్కుబడిగా ఎంతో కొంత మొట్ట చెప్పి గంపగుత్తుగా ఓట్లు వేయించుకునేవారు. ఇప్పుడు సీన్ మారిపోయింది. కుప్పంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటుకు డిమాండ్ పెరిగింది. టీడీపీకి ధీటుగా వైసీపీ సవాల్ విసిరింది. బాబును ఓడించడమే లక్ష్యంగా వైసీపీ పావులు కలుపుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మట్టి కురిపించిన అనుభవం ఉంది. ఈ చేదు జ్ఞాపకాలతో టీడీపీ ఏమవుతోందనే భయపడుతుంది. అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలోనే మకాం వేసి పర్యవేక్షిస్తున్నారు. ఏమాత్రం తేడా రాకూడదని పార్టీ నాయకులు కార్యకర్తలు భువనేశ్వరి దిశానిర్దేశం చేస్తున్నారు. తమ ప్రత్యర్థి వైఎస్ జగన్ పట్టుపడితే సాధించే వరకు నిద్రపోరనే సంగతి గుర్తు చేసుకుంటున్నారు. దీంతో కుప్పంపై టీడీపీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు చెరో 100 కోట్ల ఓటర్లు చొప్పున 50 కోట్ల చొప్పున పార్టీ చిన్న పెద్ద నాయకుడికి ఇచ్చి ఎన్నికల్లో బాగా పనిచేసేలా చర్చలు తీసుకున్నాయి. ఈసారి కుప్పంలో ఏమవుతుందో అనే భయాన్ని చంద్రబాబులో కలిగించడంలో జగన్ సక్సెస్ అయ్యారు.